హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీశ్రీ వ్లాగ్స్. సో ముందు వీడియోకి వెళ్ళడానికంటే ముందు వీడియోకి సబ్స్క్రైబ్, లైక్ చేయండి. సో పిల్లలకి బోర్ కొడుతుందని యాక్చువల్గా ఇంటి ముందు పిల్లలు సరదాగా వాళ్ళకి హాలిడేస్ అయితే వచ్చారు. పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఈలోపు ధ్రువ చేసి బోర్ కొడుతుంది మమ్మీ ఎటన్నా వెళ్దామని చెప్పేసి, సరే అన్నయ్య చెప్పాడు మార్కెట్ దగ్గర ఒక పార్క్ ఉంటుంది బాగుంటుందని. సో మేము లేట్గా అనుకున్నాం కాబట్టి బయలుదేరామండి. అది వచ్చేసి పివి నరసింహారావు పార్క్ అని మా రైతు బజార్ దగ్గర ఉంటుంది మామూలగూడెంలో. చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైం అట్లా వాకింగ్ కానీ, మార్నింగ్ వాకింగ్ కానీ, లేదంటే పిల్లల్ని వీకెండ్ వస్తే సరదాగా అలా తీసుకుని రావచ్చు. సో పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకోవడానికి, లేదంటే కనుక కొంచెం పిల్లలతో స్నాక్స్ తీసుకుని వచ్చి సరదాగా అలా కూర్చొని టైం స్పెండ్ చేయడానికి, పిల్లలకి ప్లే ఏరియా లాంటిది, లేదంటే ఇంకా కొన్ని జిమ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది అది. సో మేము క్యాజువల్గా ఎప్పుడు అది చిన్న పార్క్ లాగా, వాకింగ్ ఏరియా లాగా అట్లా ఉండేది ఎప్పటి నుంచి, మేము చదువుకునే ఎప్పటి నుంచి. కాకపోతే ఏమైందంటే ఈ మధ్య ఎలక్షన్స్ టైంలో అట్లా కొంచెం ఆ ప్లేస్ని కొంచెం డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ఆ కాలనీలో వాళ్ళందరూ ఏం చేశారంటే తలా కొంచెం మనీ వేసుకొని దాన్ని వచ్చేసి ఒక ప్లే ఏరియా లాగా పిల్లలకి, పెద్దవాళ్ళకి కొంచెం జిమ్ ఐటమ్స్ లాంటివి, కొంచెం పిల్లల్ని సరదా తీసుకొచ్చి ఆడుకోవడానికి అక్కడ శాండ్లో లైక్ గ్రాస్ లాగా శాండ్లో ఆడుకునేలాగా సో ఆ రకంగా చేశారు. ధ్రువ్కి అయితే కనుక ఇది మాత్రం బాగా నచ్చింది. అది వచ్చేసి హాఫ్ సర్కిల్ లాగా తిరుగుతుంది. సో వాడికి అది నచ్చి చాలాసేపు అక్కడే ఆడుకున్నాడు. మిహిర్కి వచ్చేసేమో అక్కడ గ్రాస్లో పరిగెత్తడం అటు ఇటు. నెక్స్ట్ వచ్చేసి ఈ ఐటమ్స్తో ఆడమంటే ప్లే ఏరియాలో కానీ జిమ్ దగ్గర కానీ వాడు కొంచెం భయపడుతున్నాడు. వాడికి ఫ్రీగా ఇన్ని రోజులు ఇక్కడ మేము ఉండే బెంగళూరులో ఫ్రీగా ఆడుకుని తర్వాత ఖమ్మంలో ఇంటికి వచ్చినా కొంచెం పిల్లల్ని బయటికి పంపించకుండా ఇంట్లోనే ఉంచడం వల్ల వాడికి బోర్ కొట్టేసి ఇంకా వాడు ఫ్రీ బర్డ్ లాగా అలా తిరిగి గ్రాస్లో బాగా ఆడేశాడు. సో నేను ధ్రువి అయితే కనుక కొన్ని జిమ్ ఐటమ్స్ బాగా యూజ్ చేసుకున్నాము. ఒక 1/2 to 45 minutes వాడుకున్నాము. యాక్చువల్లీ పవర్ ఉండేది, బట్ పవర్ సడన్గా టైం కూడా అయిపోవడం వల్ల వాళ్ళు లైట్ ఆఫ్ చేసేసారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక మేము మొబైల్లో అలా కొన్ని ఫొటోస్ షూట్ చేసుకున్నాం, వీడియోస్ తీసుకున్నాము. సో ధ్రువు నేను అయితే కొంచెం బాగానే స్పెండ్ చేసామండి వీటితో. అయితే కనుక వాడికి కొంచెం మైండ్ ఫ్రెష్ అయింది, హ్యాపీగా టైం స్పెండ్ చేశాడు. ధ్రువ్ మా చిన్న బాబుని వచ్చేసి మా అన్నయ్య చూసుకున్నాడు. ఇంకా సో అన్న వదినలు వచ్చేసి వాడిని చూసుకుని సరదాగా ఉన్నాడు. కాకపోతే నేను ఎటైనా వెళ్తానేమో అని చెప్పేసి వాడు నాతోనే ఉన్నాడు వదలకుండా. సో నేను ఎక్కడ జిమ్ ఐటమ్స్ చేస్తుంటే సమ్టైమ్స్ వచ్చి చూసుకునేది, వెళ్ళేది అలా. సో ఆ విధంగా బాగా జరిగింది. అంటే పిల్లలు ఎంజాయ్ చేశారు, నేను కూడా చాలా ఎంజాయ్ చేశాను, బాగుంది. సో ఎప్పుడైనా వస్తే కనుక మీరు సరదాగా ఫ్యామిలీతో కానీ పిల్లలతో కానీ అలా వెళ్ళి రావచ్చు వీకెండ్. బట్ నార్మల్గా నేను అంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఆ రోజు అయితే కనుక చాలా రష్ ఉన్నారండి. ఆల్మోస్ట్ ఆ పార్క్కి 100 above వచ్చారు, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ. సో ఏజ్ పీపుల్ అయితే కనుక సరదాగా అక్కడ చైర్స్ ఉంటాయండి ఒక గ్రాస్ అలా పార్కులో, గ్రాస్ దగ్గర అలా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. పిల్లలు అయితే ప్లే ఏరియాలో కానీ జిమ్ ఐటమ్స్ దగ్గర ఉన్నారు. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు జెంట్స్ అయితే కనుక అక్కడ కూర్చొని వాళ్ళు కూడా అలానే జస్ట్ ఒక గెట్ టుగెదర్ లాగా కూర్చున్నారు ఇంకా. సో ఈ విధంగా మా డే అనేది బాగా ఫన్గా సాగిందండి. ధ్రువ్కి అయితే కనుక ప్లే ఏరియా, ఈ స్లైడ్స్వి ఇలాంటివి ఎక్కేవి వంటితో బాగా ఆడాడు. సో వీడు వచ్చేసి నేను ఫోటో తీస్తుంటే నన్ను తీ అని చెప్పేసి వాడు పిలుస్తున్నాడు. ఆ విధంగా మేము మిహిర్, ధ్రువ్ వచ్చేసి వీడియో షూట్